హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మన సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద క్యాలిక్యులస్ ఫైండ్ ద ఎన్వెలోప్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి. ఆల్ఫా బి ద పారామీటర్. సో ఇది క్వశ్చన్. సో దానికి మనం ఎన్వెలోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రిజల్ట్ చేద్దాం. బేస్డ్ ఆన్ రిజల్ట్ మనం సాల్వ్ చేద్దాం. రిజల్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఎఫ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉండి దానికి ఎన్వెలోప్ అనుకోవాలంటే మనం దాన్ని డిఫరెన్సియేషన్ చేయాలన్నమాట విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిజల్ట్ అన్నమాట. సో సింపుల్లీ మన గివెన్లో ఇచ్చిన స్ట్రైట్ లైన్ ఎన్వెలోప్ ఏంటి? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి. ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ గివెన్లో ఇచ్చారు. సో మనం దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే సీని మనకు నెగిటివ్ అవుతుంది, దాన్ని 0 అని ఇలా రాయొచ్చు అనమాట. సో ఇది మనకు ఎఫ్ యొక్క వాల్యూ అనమాట. సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా. డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇది వచ్చేది సైన్ మైనస్ సైన్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ కాస్ ఆల్ఫా వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? కాస్ ఆల్ఫా వై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఆల్ఫా ఇలా కూడా రాయొచ్చు. సో ఇప్పుడు ఆల్ ఆల్ఫా టర్మ్స్ అనేది వన్ టైం తీసుకోవద్దు అండ్ ఎక్స్ వై టర్మ్స్ అనేది అనదర్ సైడ్ తీసుకోతే ఈ కాస్ ఆల్ఫా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోవచ్చు. మనకు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ఇలా కూడా రాయొచ్చు. సో సైన్ బై కాస్ ఇలా రాయొచ్చు, మనం ట్యాన్ లా కూడా రాయొచ్చు. ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. ఇక్కడ మనకు ట్యాన్ వాల్యూ వచ్చింది. సో పైథాగరన్ థీరం ఉపయోగించి మనం సైన్ వాల్యూ కాస్ వాల్యూ కూడా రాయొచ్చు. అది ఎలా అంటే వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇలా రాయొచ్చు. అండ్ కాస్ వాల్యూ మనం ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ ఇలా కూడా రాయొచ్చు. సో గివెన్లో ఇచ్చిన మనకు ఎఫ్ వాల్యూ ఏంటి? ఇది గివెన్లో ఇచ్చిన ఈక్వేషన్ మనకు ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి. ఇది గివెన్లో ఇచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు సైన్ ఆల్ఫా వాల్యూ తెలుసు, కాస్ ఆల్ఫా వాల్యూ. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ ఈక్వేషన్ అయితే వస్తుందో అదే మనకు కావాల్సిన ఎన్వెలోప్ అనమాట. సో ఎక్స్ అనేది ఏంటి? కాస్ ఆల్ఫా ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సిమిలర్లీ వై ఇంటూ సైన్ ఆల్ఫా అంటే ఎంత? వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే ఎన్వెలోప్ అనమాట. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇక్కడ ఓల్ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఉంది. సో మనం ఇలా కూడా రాయొచ్చు దాన్ని ఓల్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇప్పుడు దీన్ని మనం న్యూమరేటర్ టర్మ్ తీసుకెళ్తే మనకు వచ్చేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2 ఇలా వస్తుంది. స్క్వేర్ రూట్ను మనం 1/2 రాయొచ్చు. దాన్ని న్యూమరేటర్ తీసుకపోతే 1 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు సి ఇలా కూడా రాయొచ్చు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? ఎల్సిఎం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇప్పుడు స్క్వేర్ అని బోత్ సైడ్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఎన్వెలోప్ వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఇలా అనేది ఎన్వెలోప్ వస్తుంది అనమాట. ఇది రిక్వైర్డ్ ఎన్వెలోప్. ఏ ఆప్షన్లో ఉంది? ఇది కరెక్ట్. ఆప్షన్ 4లో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట.